सर्वेषु यदा सुविधावागमवस्थिता भवन्तः सर्व एव हि కనుక మీరందరూ ఈ స్థానములలో సుస్థిరముగా నిలిచి అన్ని వైపుల నుండి నిశ్చయముగా క్రీస్తుని రక్షించుడు మాటలు విని అతనిని సంతోషపరచుటకై ఉచిత స్వరములు సింహనాదములంచి తన శంఖమును పూరించను. శ్రీరామ్, జై శ్రీకృష్ణ. ఈ రోజు అమావాస్య. ఈ రోజు నుంచి మేము భగవద్గీత పారాయణంని మా వనిత మారుతి నగర్ నుంచి మొదలు పెట్టాము. ఈ రోజు మొదటి అధ్యాయం పూర్తయింది. అమావాస్య రోజు మహాకాళి టెంపుల్లో పెడతాము. పౌర్ణమి రోజు కన్యకా పరమేశ్వరి టెంపుల్లో వెంకటేశ్వర స్వామి ముందు పెడతాము. అయితే అధిక సంఖ్యలో మహిళలు, పిల్లలు, పురుషులు ఎవరైనా పాల్గొనవచ్చు. అందరూ చాలా మంది పాల్గొంటే మన భగవద్గీత పారాయణము సక్సెస్ఫుల్ అవుతుంది, విజయవంతం అవుతుంది. నా పేరు ఐషాని. నేను 4వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు ఒక భగవద్గీత శ్లోకం చెప్పబోతున్నాను. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజావచన బభ్రితి పక్షైతాం పాండుపుత్రాణం ఆచార్యమహతీం సమోం పూజాం ద్రుపదపుత్రేణ సమవిశ్వేన ధీమతా. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోధ్యాయః అర్జున విషాదయోగః. ధృతరాష్ట్రమువాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. నా పేరు రేణుగుంట శ్రీనివాస్, ఆర్యవైశ్య సంఘం కొత్తపేట అన్నప్రసాద కమిటీ చైర్మన్. ఈరోజు భగవద్గీత శ్లోకాలు 2 చెప్తాను. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిరహమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమే సంతుష్టం సతతం యోగి యదాత్మా దృఢనిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధ్యోర్మద్భక్తస్య మే ప్రియా. జై శ్రీకృష్ణ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ.